దేశంలో పెట్రోల్ బంక్ ఒక రాజకీయ నాయకుడికి ఉంటే అతను పొరపాటున పెట్రోలియం శాఖ మంత్రి అయితే ఆ మంత్రి కోసం నిర్ణయాలు తీసుకున్నట్టు అన్నట్టుంది. ఇప్పుడు నితిన్ గడ్కరీని లాగేటటువంటి ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్ ద్వారా దేశంలో ఒక అభద్రతాభావాన్ని ఒక అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి. ఇథనాల్ అనేటటువంటిది పెట్రోల్లో కలపాలన్నటువంటిది ఏళ్ల తరబడి తీసుకున్నటువంటి శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రపంచం ఎప్పుడో అమలు చేస్తుంది. ఇక్కడ మనకి షుగర్ పరిశ్రమలు ఉన్నాయి, అట్లాగే ఇథనాల్ ఒక్క షుగర్ నుంచినే తీయట్లేదు, మొక్కజొన్న దగ్గర నుంచి అనేక రకాలైన పంటల నుండి కూడా తీస్తున్నారు, వ్యర్థాల నుంచి కూడా తీస్తున్నారు. వాటి ఇక్కడ అర్థంగా ఉపయోగపడేలా చేస్తున్నారు. కానీ వీళ్ళేం క్రియేట్ చేస్తున్నారే అంటే ఇప్పుడు నితిన్ గడ్కరీ గారికి షుగర్ మొలాసిస్కి అంటే ఇథనాల్కి కావాల్సింది షుగర్ మొలాసిస్. ఈ షుగర్ మొలాసిస్ ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ కంపెనీల నుంచి వస్తుంది. మానస్ అండ్ సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రెండు కూడా నితిన్ గడ్కరీ వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు నడుపుతుంటారు. కాబట్టి వాటి ద్వారా ఇక్కడ అన్యాయం చేసేస్తున్నారు. దాని ద్వారా ఇథనాల్తో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు. మన పెట్రోల్ రేట్ ఏమైనా పెంచారా? ఇథనాల్ వేసారని, ఇథనాల్ కలిపారని. అంటే వీళ్ళు ఎలాంటి ఎకో సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ ఒక అభద్రతాభావాన్ని ఎలా సృష్టిస్తున్నారు? ఇప్పుడు హైవేస్ అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి, ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు. దాన్ని దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ ఇప్పుడు తాజాగా అనమాట.